ఈ సొసైటీలో ఉమెన్ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. అది మనందరికీ తెలుసు. ఉమెన్ మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటేనే ఫ్యామిలీ అనేది నించుంటుంది. ఫ్యామిలీకి ఉమెన్ ఒక పిల్లర్. అటువంటి ఉమెన్ తన హెల్త్ ఎలా చూసుకోవాలి అన్నది మనం మర్చిపోతున్నాం. ఒక మదర్‌గా మన పిల్లలకి, భర్తకి, మనకిష్టమైన వాళ్ళకి, అత్తమామలకి ఇలా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇష్టమైన వంటలు వండి కొసరు కొసరు వడ్డిస్తూ ఉంటాం. కానీ అదే కేర్ మన మీద మనం తీసుకోము. దానికోసం మనకంటూ మనం కొంత చిన్ని టైంని కేటాయించుకోవాలి. అది ఫ్యామిలీ కోసం మన లైఫ్‌ని, టైంని సాక్రిఫైస్ చేస్తూ ఉంటాం. మనకంటూ కొంత టైం తీసుకోవటం వల్ల లాంగ్ టర్మ్‌లో ఆ టైం మనకు ఉపయోగపడుతుంది. మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ బావుంటుంది. సొసైటీ బావుంటుంది. ఈ హడావిడి లైఫ్‌లో రోజంతా ఒక ఉమెన్ నలిగిపోతూ తన కుటుంబం కోసం హడావిడిగా పనులు చేసుకుంటూ తను సరైన ఫుడ్ తీసుకోకుండా ఉంటుంది. అలాగే మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలన్నా, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలన్నా మనం డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే యోగా చేయటం. ఇటువంటివి మనకంటూ మనం కొంత టైం తీసుకోవటం అది మన ఫ్యామిలీకి లాంగ్ టర్మ్‌లో ఉపయోగపడుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ బావుంటుంది. హ్యాపీ మదర్స్ డే. చావు అంచుల వరకు వెళ్తామని తెలిసి కూడా ఒక బిడ్డకి జన్మనివ్వాలని ఆరాటపడుతుంది మదర్. మరి అటువంటి పెద్ద సత్తానే ఎదుర్కొని మనం ఒక బిడ్డని ఈ భూమి మీదకి తీసుకొస్తాం. కానీ చిన్న చిన్న సమస్యలకి పానిక్ అయిపోతూ ఉంటాం. మనకి తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ మనం పుట్టుకతోనే స్ట్రాంగ్. భూదేవి అంత ఓర్పు ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి అదిరిపోయి బెదిరిపోవద్దు. సమస్యకి ఎదురెళ్ళండి. బీ స్ట్రాంగ్, బీ హెల్దీ, బీ కేర్ఫుల్.